నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. రంపచోడవరం నందు ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, వివోఏలు ఐటీడీఏ కార్యాలయం ఎదురుగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు వెంకట్, జిల్లా కార్యదర్శి ఎం వాణిశ్రీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా నిరసన చేపట్టారు. మండు టెండను సైతం రోడ్డుపై బైఠాయించి తమ సమస్యలు పరిష్కరించాలంటూ నిరసనలతో హోరెత్తించారు. అక్రమ తొలగింపులను, చనిపోయిన వారి స్థానాల్లో కొత్త వారిని నియమించాలంటూ, వేధింపులు ఆపాలంటూ, పెండింగ్ వేతనాలు చెల్లించాలంటూ భారీ ఎత్తున నిరసనలతో హోరెత్తించారు. ఈ నిరసనతో రోడ్డు ఇరువైపులా వాహనాల రాకపోకలు రద్దీగా మారాయి. సబ్ కలెక్టర్ కల్పశ్రీ నుండి సానుకూల స్పందన రావడంతో ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు ధర్నాను విరమించారు. మినిస్టర్ రావాలి. వాళ్ళని ఆ గ్రామానికి వెళ్ళి వాళ్ళ ఒపీనియన్ తీసుకోరు కదా. ప్రమోషన్ అంగన్వాడీ వర్కర్ నేను దేనికి రిక్రూట్ చేస్తున్నాను. ఐఎమ్ రిక్రూటింగ్ ఫర్ టీచర్ బికాజ్ ఐ హావ్ టు టెస్ట్ హర్. అట్లీస్ట్ మినిమం ఐ రావాలి, ఏబిసిడి రావాలి, 1 to 3 రావాలి. బికాస్ ఆ పిల్లలే ముందు స్కూల్కి వెళ్తారు 1 to 5th. మీరు నేర్పించకుండా వాళ్ళని 1 to 5th వాళ్ళు వెళ్తే మళ్ళీ అక్కడ ఉన్న ప్రైమరీ టీచర్ సఫర్ అవుతారు. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా. మినిమం వాళ్ళకి రావాలి మేడం. అందుకే ఐ కమ్ బ్యాక్ 3:15లో నా చెంబర్కి వస్తాను. సిన్స్ అంగన్వాడీ సివిల్ సప్లైస్ ఇస్ మై డిపార్ట్మెంట్, నేను మాట్లాడతాను. ఓకే, ప్లీజ్ ఆశా వర్కర్స్ ఆల్సో ఐ స్పీక్, మాట్లాడతాను. ఫస్ట్ మాట్లాడతాను. మీరు అందరూ అక్కడ వచ్చేసేయండి. వీల్ ఆల్సో హ్యావ్ లంచ్ అండ్ కమ్ బ్యాక్. మీరు కూడా లంచ్ చేసి అక్కడ వచ్చేసేయండి. సబ్జెక్ట్ ప్రోగ్రెస్ ఆల్రెడీ 3 o'clock. ఇట్స్ నాట్ కరెక్ట్. చాలా ఆఫీసెస్ కూడా మంత్రి జిల్లా కలెక్టర్ అందరూ హామీ ఇచ్చారు. పిల్లలు ఏం చదువుకుంటారు? పిల్లలు ఒక పాప ఇంటికి పోయిందని, ఒక పాప అంటే ఒక కట్ చేసినటువంటి వేతనం మేము తిరిగి వేస్తామండి. 3 సందర్భంలో వీళ్ళు వర్కర్లకి రాసి స్టాంప్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలతో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి స్కీమ్ వర్కర్లుగా ఉన్నటువంటి అంగన్వాడీ, ఆశా, అదేవిధంగా వివోఏ కార్మికులు రంపచోడవరం ఐటీడీఏ ముందు ఆందోళన నిర్వహించడం జరుగుతూ ఉంది. ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు పూర్తవుతూ ఉన్న పెండింగ్ వేతనాలు చెల్లించే దాంట్లో అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మాత్రం ఈరోజు నూతన సంవత్సరం వేడుకలు, అదేవిధంగా పండుగలు జరుపుకుంటూ ఉన్నారు. కానీ కార్మికుల కుటుంబాల్లో మాత్రం ఈరోజు పండుగలు లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. దాంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలతో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు, అడ్డతీగల ప్రాజెక్టులో ఉన్నటువంటి అంగన్వాడీ ఒక మినీ వర్కర్కి మెయిన్ వర్కర్ ప్రమోషన్ ఇవ్వాలని చెప్పి గత 4 నెలల నుండి ఐటీడీఏ చుట్టూ తిరుగుతూ ఉన్నాం. అక్కడ అవకాశం ఉన్నప్పటికీ కూడా ఐటీడీఏ అధికారి ఈరోజు అక్కడ ఉన్నటువంటి సిడిపిఓ గారికి సపోర్ట్ చేస్తూ ఆ ప్రమోషన్ ఇచ్చే దాంట్లో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. దానికి తోడు గతంలో రంపచోడవరం అంగన్వాడీ సెంటర్లో చిన్న తప్పు చేశారని చెప్పి 2 పనిష్మెంట్లు ఈరోజు అంగన్వాడీ వర్కర్కి, హెల్పర్కి ఇచ్చారు. ఏ రాజ్యాంగ సూత్రాల ప్రకారం ఒక తప్పుకి 2 పనిష్మెంట్లు ఇచ్చేదనేది లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళ యొక్క సొంత నిర్ణయాలతోటి ఈరోజు 2 తప్పులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని కూడా ఈరోజు ఆ తప్పుల్ని సరిచేసి వర్కర్లను విధుల్లోకి తీసుకోవాలని చెప్పి అడ్డతీగల్లో పనిచేస్తున్నటువంటి మినీ వర్కర్కి మెయిన్ వర్కరు ప్రమోషన్ ఇవ్వాలని చెప్పి ఈరోజు మీ సందర్భంగా డిమాండ్ చేశాం. అదేవిధంగా ఈరోజు ఆశా కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం ఆశాలు ఆందోళన చేసినటువంటి సందర్భంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించి రిటైర్మెంట్ చేస్తామని చెప్పారు. కానీ మినిట్స్ రూపంలో ఇచ్చినప్పటికీ జీవోలు ఇంతవరకు ఇవ్వలేదు. అక్కడ
జీవోలు ఇవ్వకుండానే రాష్ట్ర వ్యాప్తంగా రిటైర్మెంట్ చేయకుండా ఉంటే ఇక్కడ మాత్రం ఈ జిల్లాలో ఉన్నటువంటి డిఎంహెచ్ఓ గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆశాల్ని 60 ఏళ్ళు పూర్తయ్యాయని చెప్పి ఈరోజు రిటైర్మెంట్ చేస్తూ ఉన్నారు. దాంతో ఇప్పటి వరకు సర్వీస్ చేసినటువంటి వర్కర్లు ఏమీ లేకుండా ఈరోజు ఇళ్లలోకి తిరిగి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేంత వరకు కూడా వాళ్ళని కొనసాగించాలని చెప్పి రిటైర్మెంట్ చేయకూడదని చెప్పి ఈరోజు మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా వివోఏలు ఈరోజు రేపు 2 రోజుల పాటు నిరసన కార్యక్రమం దీక్షలు చేస్తూ ఉన్నారు. గత 6 నెలలుగా వేతనాలు లేవు, వేతనాలు పండగకు ముందు ఇస్తామని చెప్పి సెర్ప్ అధికారులు చెప్పినప్పటికీ కూడా ఇంతవరకు వాళ్ళ మాట నిలబెట్టుకోలేదు. ఇప్పటికైనా స్కీమ్ వర్కర్ల సమస్యల పరిష్కారం దిశగా అటు ప్రభుత్వం కానీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు స్పందించకపోతే ఫిబ్రవరిలో జరిగేటువంటి చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని ముట్టడి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. నా పేరు వెంకట్, సిఐటియు రంపచోడవరం జిల్లా కార్యదర్శి. ఈరోజు అందుబాటులో ఉండి కూడా ఎంత దుర్మార్గంగా వ్యవహరించారంటే గతంలో 4 నెలలుగా ఐటీడీఏ చుట్టూ తిరిగి పిఓ గారికి రిప్రజెంటేషన్లు ఇచ్చిన ప్రోగ్రెస్ లేదు. అదే ఈరోజు వర్కర్లందరూ కూడా ఐటీడీఏ దగ్గరికి వచ్చారు. వర్కర్ల ముందుకు వస్తే ఏం సమాధానం చెప్పాల్సి వస్తుందో అని చెప్పి ఈరోజు తల వంచుకొని వెనకకు తిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈరోజు వర్కర్లతోటి మాట్లాడేటువంటి చిత్తశుద్ధి కూడా ఈరోజు పిఓ గారి దగ్గర లోపించిందని చెప్పి మేము సిఐటిగా ఆరోపణ చేస్తూ ఉన్నాం. కింద స్థాయిలో ఉన్నటువంటి వర్కర్లు పని చేయడం ద్వారానే ఈరోజు సబ్ కలెక్టర్ గారికి కానీ పిఓ గారికి కానీ మంచి పేరు వస్తూ ఉంది. అటువంటిది ఈరోజు వాళ్ళతోటి సేవ చేసుకుంటూ వాళ్ళ సమస్యలపైన మాట్లాడే దానికోసం కూడా ఈరోజు చిత్తశుద్ధి చూపకపోవడం అనేది చాలా దుర్మార్గం. ఇదే పద్ధతిలో పిఓ గారు ఉంటే మాత్రం భవిష్యత్తులో అనేక ఆందోళనలు కూడా నిర్వహించాల్సి వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. గారు మా ఆందోళన దగ్గరికి వచ్చారు. మేము సబ్ కలెక్టర్ గారు చెప్పినటువంటి వాటికి అన్నిటి కూడా ఈరోజు జీవోలు ఉన్నటువంటి ప్రకారంగా జీవోలు చూయించి అవకాశం ఉంది ఇవ్వాలని చెప్పాము. ఆ జీవోలన్నీ కూడా పరిశీలన చేసిన తర్వాత ఇప్పటికే లేట్ అయింది. 3:30కు జాయింట్ మీటింగ్ పెడదాము. జాయింట్ మీటింగ్ పెట్టి ఎంతవరకు సమస్యలు పరిష్కారం అయితే అంత